మంచు ఫ్యామిలీ వ్యవహారం రచ్చకెక్కింది. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, తనకు తన భార్య మౌనికకు ప్రాణహాని ఉంది అంటూ మంచు మనోజ్ పహాడీ షరీఫ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఆయన తండ్రి మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు మనోజ్ మధ్య జరిగిన గొడవలు అసత్యమని ప్రచారం చేసిన తండ్రి కొడుకుల ఫిర్యాదులతో కుటుంబంలో గొడవలు బయటపడ్డాయి. కుటుంబంలో గొడవలు నిజం కాదని, అబద్దపు వార్తలు ప్రచారం చేయొద్దని మోహన్ బాబు ట్విట్టర్లో ప్రకటించిన కొన్ని గంటలకే బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మెడికల్ లీగల్ సర్టిఫికేట్ చేయించిన మనోజ్ ఆ మెడికల్ రిపోర్టుతో సహా వెళ్లి పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, ఆదివారం 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు తమ ఇంటికి వచ్చి గట్టిగా అరుస్తూ భయభ్రాంతులకు గురిచేశారని ఫిర్యాదు చేశారు. వారిని అడ్డుకునే సమయంలో తనపై దాడి చేశారని, ఇంటి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీలు ఎత్తుకెళ్లారని, దుండగులను పట్టుకుని చట్ట ప్రకారం శిక్షించాలని మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తన కొడుకు మనోజ్, ఆయన భార్య మౌనిక, వారి అనుచరుల ద్వారా తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని రాచకొండ సిపికి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. సిపికి రాసిన లేఖను మోహన్ బాబు మీడియాకు విడుదల చేశారు. కొంతమంది సంఘ విద్రోహ శక్తులతో కలిసి తన ఇంటిని, ఆస్తులను లాక్కోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. తన కొడుకు మనోజ్, కొడుకులు మౌనిక, కోడలు మౌనిక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నట్లు నమ్ముతున్నట్లు వెల్లడించారు. తాను 78 ఏళ్ల సీనియర్ సిటిజన్ అని, తనకు రక్షణ కల్పించాలని అభ్యర్థిస్తున్నట్లు సిపికి రాసిన లేఖలో మోహన్ బాబు పేర్కొన్నారు. తన తండ్రి అన్న విష్ణు అనుచరులు తనపై దాడి చేశారని, మనోజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లడం, మనోజ్ దంపతుల వల్లనే తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు సిపికి లేఖ రాయడం లాంటి ఊహించని మలుపులతో కథ క్లైమాక్స్ కు చేరింది. అసలు మోహన్ బాబు ఇంట్లో ఏం జరుగుతోంది అని అటు సినీ అభిమానుల్లో, ఇటు ఇండస్ట్రీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆదివారం మనోజ్ పై తన తండ్రి మోహన్ బాబు, ఆయన అనుచరులతో పాటు మంచు విష్ణు ప్రధాన అనుచరుడు, మోహన్ బాబు స్కూళ్ల పర్యవేక్షకుడు వినయ్ సహా కొంతమంది బౌన్సర్లు మనోజ్, ఆయన భార్య మౌనికపై దాడి చేసి గాయపరిచినట్లు తెలిసింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న మనోజ్ దంపతులు తమకు రక్షణగా సుమారు 40 మంది బౌన్సర్లను రంగంలోకి దింపినట్లు తెలిపింది. అంతేకాకుండా రాయలసీమ నుంచి భూమా అనుచరులు, కొంతమంది మహిళా బౌన్సర్లు మనోజ్ దంపతులకు రక్షణగా వచ్చినట్లు తెలిసింది. అలాగే మంచు విష్ణు కూడా తన తండ్రి మోహన్ బాబుకు రక్షణ పెద్ద సంఖ్యలో బౌన్సర్లను ఏర్పాటు చేశారు. దాంతో జల్పల్లి నివాసం బౌన్సర్ల మయంగా మారిపోయింది. ఇక ముంబైలో ఉంటున్న మంచు లక్ష్మి వివాదం గురించి తెలుసుకుని నిన్న ఉదయం జల్పల్లిలోని ఇంటికి వచ్చారు. తమ్ముడికి నచ్చజెప్పడానికి ఆమె ప్రయత్నించినట్లు సమాచారం. అయితే మనోజ్ తన మాట వినకపోవడంతో చేసేదేమీ లేక మంచు లక్ష్మి వెనుదిరిగి ముంబై వెళ్లిపోయినట్లు తెలిసింది. ఆమె వెళ్లిన కాసేపటికి మోహన్ బాబు కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఇలా తండ్రి కొడుకుల మధ్య వివాదం రాను రాను ముదురుతూ ఉండడంతో మోహన్ బాబు కుటుంబానికి సన్నిహితులు, శ్రేయభిలాషులు రంగంలోకి దిగి వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరోవైపు మోహన్ బాబు ఫిర్యాదుపై మనోజ్ స్పందించాడు. తనతో పాటు భార్య మౌనికపై అసత్య ఆరోపణ చేస్తున్నారని వాపోయాడు. కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కోరాడు. కుటుంబ ఆస్తుల కోసం ఎప్పుడూ ఆశపడలేదన్న మనోజ్, కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశానన్నాడు. విద్యా సంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించాడు. బాధితులకు తాను అండగా నిలబడినందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారన్నాడు. కాబట్టి ఏ అనేది కూడా ఉత్కంఠగా మారింది.
లోపలికి అనుమతించట్లేదు, అందరినీ బయటకు వస్తున్నారు. ఈ విషయం తెలిసినటువంటి ప్రస్తుతం బయటకు వచ్చాక వెళ్ళాల్సింది, తను పూర్తిగా టెస్ట్. ఇక మంచు ఫ్యామిలీలో గొడవలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, అసలు మంచు ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతుందో? ఒకవైపు మోహన్ బాబు మాకు అసలు ఎటువంటి గొడవలు లేవు, తగాదాలు లేవు, అసత్య ప్రచారాలు చేయొద్దు అంటూనే చిన్న కొడుకు అలాగే చిన్న కోడల మధ్య ఫిర్యాదు చేయడం జరిగింది. సో అలా అంతేకాకుండా మనోజ్ ఎవరి పేర్లు మెన్షన్ చేయలేదు, కానీ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు అని చెప్పి మాత్రమే ఆయన మెన్షన్ చేశారు. సో అసలు ఏం జరుగుతోంది, గొడవలకి రీజన్ ఏంటి? మంచు ఫ్యామిలీలో విభేదాలు తారాస్థాయికి చేరుతూ ఉన్నాయి. ఇంటి రచ్చ ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. సుమారుగా ఇప్పుడు మంచు మనోజ్తో పాటు అలాగే మోహన్ బాబు కూడా ఇద్దరు పరస్పరం ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకునేటటువంటి స్థాయికి ప్రస్తుతం ఈ గొడవలు చేరాయంటూ కూడా చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రానికంతా కూడా మంచు ఫ్యామిలీలో ఉండేటటువంటి విభేదాలన్నీ ఒక కొలిక్కి వస్తాయి అంటూ కూడా భావించారు. అయితే అందులో భాగంగానే కుటుంబ సభ్యులు సాయంత్రం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అసలు ఈ ఆస్తుల పంపకాల విభేదాలు కావచ్చు, ఇంకా మిగతా అంశాల గురించి చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారంటూ కూడా భావించినటువంటి సందర్భంలో అందరికీ షాక్ ఇస్తూ మంచు మనోజ్ అనూహ్యంగా పహాడిశాల పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. తనపైన జరిగినటువంటి దాడి గురించి ఆయన పోలీసులకు ఫిర్యాదు రూపంలో ఆయన ఇచ్చారు. అయితే ఆదివారం రోజు మంచు మనోజ్ మీద దాడి జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. కేవలం తనపైన దాడి జరిగిందన్న విషయాన్ని డయల్ హండ్రెడ్ ద్వారా మాత్రమే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఇక పోలీసులు కూడా ఫిర్యాదు అందితేనే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే నేపథ్యంలో నిన్న సాయంత్రం ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసిన తర్వాత వెనువెంటనే పహాడిశాల పోలీసులు మంచు మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేశారు. ఈ రోజు మంచు మనోజ్కు సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇక మంచు మనోజ్ ఫిర్యాదు చేసినటువంటి నిమిషాల వ్యవధిలోనే ఇక మోహన్ బాబు కూడాను తన ఫిర్యాదును రాచకొండ సిపికి పంపారు. ముందుగానే తయారు చేసుకుని పెట్టుకున్న తన కంప్లైంట్ కాపీని రాచకొండ సిపికి ఆయన అనూహ్యంగా పంపారు. అయితే మంచు మనోజ్ కంప్లైంట్ చేసిన తర్వాతనే రాచకొండ సిపికి ఇటు మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేశారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మంచు మనోజ్ కంప్లైంట్ చేస్తే తాను కూడా కంప్లైంట్ చేయాలి అని భావించినట్టుగానే ముందు మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ కంప్లైంట్ చేసిన తర్వాత ఇప్పుడు మోహన్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి పహాడిశాల పోలీస్ స్టేషన్లో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఒకటి మంచు మనోజ్ ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ ఒకటైతే ఇటు మోహన్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా నమోదైనటువంటి ఎఫ్ఐఆర్. ప్రధానంగా మంచు మనోజ్ తన ఎఫ్ఐఆర్లో ఆగంతకులు తన ఇంట్లోకి చొరబడ్డారు. సుమారుగా 10 మంది ఆగంతకులు తన ఇంట్లోకి చొరబడినప్పుడు నేను వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాను, అదే సమయంలో వారు నా మీద దాడి చేశారన్నది ఆయన తన కంప్లైంట్లో స్పష్టంగా పేర్కొన్నారు. దాడి చేసేటటువంటి క్రమంలో తాను కూడా ప్రతిఘటించాను, ఆ ప్రతిఘటించే సమయంలోనే తనకు గాయాలయ్యాయంటూ కూడా మంచు మనోజ్ తన ఫిర్యాదులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. సో అనంతరం వారిని చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని కూడా ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాబట్టి ఆగంతులు ఎవరో గుర్తించాలి, వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నది ప్రధానంగా మనోజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నటువంటి అంశం. ఇదే కాకుండా గొడవకు సంబంధించినటువంటి అంశాలు సీసీటీవీలో రికార్డ్ అయినటువంటి నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజ్ను కూడా మోహన్ బాబుకు సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, లేకపోతే విష్ణుకు సంబంధించినటువంటి అనుచరులు పేర్లు మెన్షన్ చేయకపోయినప్పటికీ మాయం చేశారంటూ కూడా తను ఆ యొక్క ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొనడం కూడా జరిగింది. సో ఇది కంప్లైంట్ చేసినటువంటి సుమారుగా అరగంటలోపే మోహన్ బాబు కూడాను తన ఫిర్యాదును రాచకొండ సిపికి పంపారు. ఆయన కూడా అందులో చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. మంచు మనోజ్ తన ఫిర్యాదులో ఎక్కడ కూడా కుటుంబ సభ్యుల పేర్లను మెన్షన్ చేయలేదు, మోహన్ బాబు పేరు కూడా మెన్షన్ చేయలేదు. కానీ మోహన్ బాబు మాత్రం ఏకంగా మంచు మనోజ్ పేరుతో పాటు మంచు మనోజ్ భార్య నాగమౌనిక పేరు కూడాను మెన్షన్ చేశారు. మనోజ్తో పాటు అలాగే మౌనిక వల్ల తనకు ప్రాణహాని ఉంది, తన ఆస్తులకు కూడా రక్షణ లేదంటూ కూడా ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధానంగా తాను గత 10 ఏళ్లుగా కూడా జల్పల్లిలో నివాసం ఉంటూ ఉన్నాను, ప్రస్తుతం తాను నివసిస్తున్నటువంటి ఆస్తి అయితే తన పేరు మీదే ఉంది. అయితే ఈ ఆస్తిలో అక్రమంగా చొరబడేటటువంటి ప్రయత్నం ఇటు మనోజ్తో పాటు మౌనిక చేస్తూ ఉన్నారంటూ మోహన్ బాబు ఇప్పటికే తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు రక్షణ కావాలంటూ కూడా ఆయన తన ఫిర్యాదులో చాలా స్పష్టంగా పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది వ్యక్తులను అసాంఘిక శక్తులను ఇంట్లోకి రాణిస్తూ ఉన్నారు, వారు ఇంట్లో అలజడి సృష్టిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు తన స్వేచ్ఛగా తన ఇంట్లో ఉండలేకపోతున్నాను, తన ఆస్తులకు అలాగే తన ప్రాణాలకు కూడా రక్షణ కల్పించాలంటూ కూడా ఆయన సిపిని విజ్ఞప్తి చేశారు. ఇక ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కొంతమంది మీద ఇటు పహాడిశాల పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. సో మొత్తానికి 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇక ఇందులో ఈ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి కాబట్టి ఇందుకు కీలకమైనటువంటి అంశాలు కూడా చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసేందుకు పహాడిశాల పోలీసులు సిద్ధమైపోతున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి మంచు ఫ్యామిలీలో ఉండేటటువంటి విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. పరస్పరం ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకునేటటువంటి స్థాయికి ఇవన్నీ కూడా చేరుకున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఈరోజు కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.